పంట రుణాల చెల్లింపు మీద రైతులకు మంచి కబురు చెప్పింది కేంద్రం. 3 లక్షల లోపు పంట రుణాలను రైతులు గడువు లోపల కడితే 3% వడ్డీ వాపసిస్తామని చెప్పింది. ఇది ఇప్పుడున్న 2% వడ్డీ రాయితీకి అదనం. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. సాగును ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది కేంద్రం. రైతులకిచ్చే పంట రుణాల మీద కేంద్రం కొత్త ఆఫర్ ఇచ్చింది. వడ్డీ చెల్లింపు పథకం కింద తక్కువ గడువుతో తీసుకునే పంట రుణాల మీద వడ్డీ రాయితీని ప్రకటించింది. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపే కడితే దాని మీద 4% వడ్డీని మాత్రమే తీసుకుంటారని చెప్పింది. పంట రుణాల మీద 9% వడ్డీ ఉండగా దీని మీద 2% కేంద్రం వడ్డీ రాయితీ ఇస్తోంది. అట్లా 7% వడ్డీ మీద రైతులు గడువులోగా అప్పులు కడితే 3% వడ్డీ వాపసిస్తామని ప్రకటించింది. దీంతోని పంట రుణం మీద 4% వడ్డీ అవుతుంది. ఈ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల లోపు రుణాలకు అమలు చేస్తామని కేంద్రం చెప్పింది. దీనికోసం 20,339 కోట్లను కేంద్రం కేటాయించింది. కేంద్ర కేబినెట్లా దీనికి ఆమోదం తెలిపారు. ఈ పథకాన్ని ఏడాది పాటు నాబార్డ్, ఆర్బీఐలు అమలు చేస్తాయి. ప్రైవేట్, కోఆపరేటివ్, స్థానిక బ్యాంకుల ద్వారా రైతులకు ఈ ప్రయోజనం అందుతుంది. రైతులకు పంట రుణాలు వేగంగా అందాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్ పెట్టినమని చెప్పింది కేంద్రం. ఒకవేళ రైతులు గడువులోగా అసలు వడ్డీని చెల్లించలేకపోతే తర్వాత 7% వడ్డీతోని కట్టాల్సి ఉంటది.